మేడ్చల్లో నిన్న జరిగిన హత్య కేసుపై డీసీపీ కోటిరెడ్డి సమావేశం నిర్వహించారు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డికి చెందిన ఉమేష్ కుమార్ మద్యం తాగి రోజు తన తల్లితో గొడవ పడుతుండేవాడని డీసీపీ చెప్పారు. ఎన్నిసార్లు చెప్పినా మార్పు రాకపోవడంతో విసుగు చెందిన తమ్ముడు రాకేష్, మరో సోదరుడు లక్ష్మణ్ మేడ్చల్ నడి రోడ్డుపై కత్తులతో నరికి హత్య చేశారన్నారు. హత్యకు గురైన ఉమేష్పై కామారెడ్డి పోలీస్ స్టేషన్లో 14 కేసులున్నాయని డీసీపీ తెలిపారు. ఈ కేసులో A1గా రాకేష్, A2గా లక్ష్మణ్, A3గా బూక్యా నవీన్, A4గా బూక్యా సురేష్, A5గా నరేష్ ఉన్నారని వెల్లడించారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని డీసీపీ కోటిరెడ్డి తెలిపారు. పరిధిలో జరిగినటువంటి ఒక మర్డర్ కేసులో మేడ్చల్ పోలీసు ఇమీడియట్గా నైట్ అంతా వర్కౌట్ చేసి అందులో ఇన్వాల్వ్ అయినటువంటి 5 నిందితులను కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. వివరాలకు పోతే డిసీజ్డ్ ఎవరైతే మృతుడు ఉన్నాడో గుగ్లోత్ ఉమేష్, ఇతను 24 ఇయర్స్, మ్యారీడు, ప్రైవేట్ ఎంప్లాయ్. ఇతని మీద గతంలో డిసీజ్డ్ మీద కూడా దాదాపు 14 కేసులు ఉన్నాయి కామారెడ్డి జిల్లాలో. అంటే ఇంతకుముందు చైన్ స్నాచింగ్లు, రాబరీసు ఇవన్నీ చేసుకుంటూ ఒక ఇండిసిప్లిన్ యాక్టివిటీలో ఉంటూ తాగుడికి అలవాటై ఇంట్లో ఫ్యామిలీని, తల్లిదండ్రుల్ని, తమ్ముళ్ళని, చెల్లెని, భార్యని ప్రతి ఒక్కరిని కూడా హెరాస్ చేయడము, వాళ్ళు తట్టుకోలేక వెక్స్ అయిపోయినారు. వెక్స్ అయిపోయి తమ్ముడు ఎవరైతే ఉన్నాడో సొంత తమ్ముడు గుగ్లోతు రాకేష్, ఇతని యొక్క ప్రవర్తన చూసి ఇసిగి వాళ్ళ ఫ్రెండ్స్ తోటి, కజిన్ బ్రదర్స్, వాళ్ళ బ్రదర్ ఇన్ లాస్, ఇట్లా అందరు కూడా వాళ్ళ రిలేటివ్సే. గుగ్లోతు రాకేష్ మృతుడికి సొంత బ్రదరు, గుగ్లోతు లక్ష్మణ్ కజిన్ బ్రదర్ అవుతాడు. మిగతా బూక్యా నవీను, బూక్యా సురేష్, బూక్యా నరేష్ వీళ్ళందరూ కూడా రిలేటివ్స్. వాళ్ళకి ఇట్లా అవుతుందని చెప్పేసి వాళ్ళతో డిస్కస్ చేసి ఇతను ఎలిమినేట్ చేయాలనే ప్లాన్ తోటి వాళ్ళ ఇంటికి రావడము, వచ్చేటప్పుడే 2 కత్తులు తీసుకొచ్చుకోవడము జరిగి ఇంట్లోకి వచ్చి అతని మీద అటాక్ చేయడం జరిగింది.